ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు. అంటే దీన్ని నేను విడిచిపెట్టేసి నరుల్లోకి వెళ్ళిపోతే నేను నరమాతుడినైపోతాను, నేను మనుషుల్లో ఒకనైపోతాను, మనిషి తృణీకరించబడినట్లే నేను తృణీకరించబడతాను, మనిషి హేళన చేయబడినట్లు నేను హేళన చేయబడతాను, మనిషి వెలివేయబడినట్లు నేను వెలివేయబడతాను. లేదు లేదు, నేను ఇక్కడే ఉండాలి, ఈ దేవుని స్థానంలోనే, ఈ సింహాసనంలోనే ఉండాలి అని విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోనలేదు. విడిచిపెట్టకుండా ఉంటేనే మనకు మేలు, నాకు మేలు అని అనుకోలేదట యేసయ్య. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తనను తాను రిక్తునిగా, ఎందుకోసంటే ఒక పర్పస్ ఉంది. తండ్రి తనకు అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చేటువంటి ఇప్పుడు ఆ బాధ్యతను నెరవేర్చాలి, సింహాసనాన్ని విడిచే నిర్ణయం తీసుకోవాలి.